ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రానికి శని ఎప్పుడు పోతుండొచ్చు? అదే రాష్ట్రానికే శని వచ్చింది, ఆ శని ఎప్పుడు పోతుంది అంటున్నా. జర చూడు రూపాయి ఖర్చు అయినా పర్వాలేదు కానీ జర చూసి చెప్పు. ఈ నెంబర్తోనే టచ్లో ఉంటాం. జర చెప్పు ఆయన అది ఏందో ఎట్లా కూడా కొంత బాధ్యత ఉంది. ఏమన్నాడు మేడం? మీడియాకు బాధ్యత ఉంది. ఇదే షర్టు, ఇదే కథ, ఇదే ప్రెస్ మీట్. ఫోర్త్ స్టేట్ ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని మీకేం బాధ్యత ఉంది? నీకేం బాధ్యత ఉంది బ్రదర్? 4 కోట్ల ప్రజల నుంచి గెలిపించిన మైండ్ ఖరాబ్, ఫ్రస్ట్రేషన్ ఇదంతా అర్థం లేదు. ఫ్రస్ట్రేషన్ డౌట్ లేదు అందులో. ఇక ఈయన ఫ్రస్ట్రేషన్ ని తెలంగాణ ప్రగతి సౌధం నమస్తే తెలంగాణ పత్రిక చూపిస్తారు. వీళ్ళ ఈ పత్రికల ఏంటది కారా దోస్తు మేరా దోస్తు నమస్తే తెలంగాణ పేపర్ దీనికి పనికి వస్తుంది, దేనికి పనికి రాదు. ఇక చూడు రాదు, చిన్నపిల్లలు కూడా వాడతలేరు. ఆఖరికి నమస్తే తెలంగాణలో ప్రింట్ అయ్యాయి. మరి ఇవి చూసినాక తాటికొండ రాజన్న ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఇట్లా కూర్చోగలుగుతారు? ఊరిని ఎక్కడిది? ఎక్కడో చోట ఆయనేనా ఏమన్నా అటు ఇటు చేసిరా? కనిపిస్తలే కదర్బడ్డ. ఏమైంది, నీ బాధ ఏంది? క్యూ న్యూస్ కాడికి ఎందుకు వచ్చినావు చెప్పు. నా మీద మర్డర్ కేసు అయిందని స్టేషన్ ఎవరు ఎస్ఐ మర్డర్ కేసు చెప్పకుండా వాట్సాప్ లో ఎమ్మెల్యే గురించి యాంటీ ఎందుకు పెడుతున్నావు, వేర్ ఇస్ ఎమ్మెల్యే అని ఎందుకు పెట్టినావు, లంజగొడక ఎమ్మెల్యే ఎక్కడ పోతే నీకెందుకు అని మాట్లాడింది. ఎన్ని రోజులు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ లో? 2 తారీఖు నుంచి నిన్నటి వరకు. సరే, నీ మర్డర్ కేసు ఈ వ్యవహారాలు ఉంటే పక్కకు పెట్టు. నీ బట్టలు ఇప్పిమన్నాడా? బట్టలు సార్ చూపించకపోయినా చూస్తాడో ఏమో మరి. కొత్తగా 0 నుంచి స్టార్ట్ అయినటువంటి పార్టీ మాది. 0 ఓటు నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇవాళ 28 స్థానాలు డిస్టర్బెన్స్ చేసే కాడికి వచ్చినాము. ఇవాళ 28 డిస్టర్బ్ చేసినాం, రేపు 1000 డిస్టర్బ్ చేస్తాం, ఆ తర్వాత అధికారంలోకి వస్తాం. ఏ పార్టీకైనా ఇదే. కాబట్టి మా ఫలితాల కోసం కష్టపడ్డటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మమ్మల్ని విశ్వసించి ఓట్లేసి స్వచ్ఛందంగా ఓట్లేసినటువంటి ప్రజలకు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అందరికి కూడా అండగా నిలబడతాం. ఇది మా ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో సార్ గాడిదలు 2000 ఉన్నాయని లెక్క చెప్పింది సార్ ఈ ప్రభుత్వం. మేము ఎంతమంది ఉన్నామో చెప్తారు. గాడిదలు 2000 గాడిదలు ఉన్నాయని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో ఎన్ని గాడిదలు ఉన్నాయి తెలంగాణలో అంటే 2000 ఉన్నాయని చెప్పింది సార్. పందులు ఎన్ని ఉన్నాయో ఉన్నాయి సార్, కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది. మరి మేము ఎంతమంది ఉన్నాం సార్ తెలంగాణ రాష్ట్రంలో? ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలా వద్దా సార్? రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎం, నా లొటపీస్ ఉంటావు 10 ఏళ్ళు, 2 ఏళ్ళు కొనేళ్ళు నువ్వు చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి నువ్వే. ఎవరైనా గట్యంతో ముగుస్తుందేమో ఓసీల పరిపాలన అంటుంటే దద్దమ్మతో ముగిసిపోయే పరిస్థితి వచ్చింది నీతోటి. 2028 తర్వాత ఇక నువ్వు రాసి పెట్టుకో, నీవు కానీ నీ ఖాందాన్ కానీ నీ జాతి కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి కాదు కదా అటు దరిదాపులో కూడా చూసేటువంటి సాహసం చేయరు. అది రాసి పెట్టుకోండి. ఇక నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, తాత జాగిరని రాసిచ్చినాం పట్టేదారిలో ఉన్నట్టుగా. తెలుస్తలేదా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో? లోకల్ బాడీలో ఏం జరుగుతూ ఉంది, బీసీలు ఎట్లా దూసుకొస్తా ఉన్నారో కనిపిస్తలేదా? ఆయన అనుకున్నారు, ఆయన కాదు, మా వెంకటరెడ్డి అలాగున్నాడు. ఇలా ఒకసారి కనిపించిపోయా. అడుగుడు ఒక్కసారి అడుగుడు అడుగుడు. ఇక మా వెంకటరెడ్డి గారు ఎట్లున్నారో చూడు. బరాబర్ ఉంటాడు, బరాబర్ ఉన్నాడు. చూసిరా మా వెంకటరెడ్డి గారిని? ఎక్కడికి పోలేదు. అంత పెద్ద మన ఆయన పెద్దేంగా, అది చాలా చిన్నోడే గాని, నీకంటే చిన్నోడే, అన్నిట్లలో చిన్నోడే గాని నేనేమంటున్నా సేమ్ నీ లెక్కనే ఉన్నాడు ఆయన కూడా. ఇక నా లెక్క ఉన్నాడు బట్టి ఆయన ఆ లెక్క ఉన్నాడు బట్టి నా సేమ్ అదే బట్టి నాకు ఎజికల్ కాడ నేను ఆడ కుండలు అమ్ముతుండే ఒక కారులో వచ్చి చూసిండు. ఎవరు? ఓళ్ళు. ఇక అదో పరిచయం ఈ జ్యోతిష్యముడు మళ్ళా ఈడోడు తలిగింది, ఈడ తలుగుతాడు. ఇక ఇగో ఇగో చూడు, ఇగో వెంటనే ఈయన ఫోన్ చేయ. హలో, జ్యోతిష్యం చెప్తారా అండి? అవునవునండి. హైదరాబాద్ అండి. మీ పేరు స్వామి? నా పేరు గురుమూర్తి. గురుమూర్తి, యాడుంటావు స్వామి? ఎక్కడుంటారు? కాశీలో ఉంటాం. కాశీలనా? ఇక కాశీ పీక పోయినావు, ఇటు రాకపోయినావు. అరే నీకు దమ్ముంటే నా పేరు చెప్పురా చూద్దాం.
వట్ట